కెమిస్ట్రీ అంటేనే స్టార్టింగ్ నుంచి మొదలెడితే తప్ప కోర్ కాన్సెప్ట్స్ అనేటివి స్ట్రాంగ్‌గా అండ్ లింక్ చేసుకునేకి వీలుగా ఉండవు. బట్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ద కాన్సెప్ట్స్ దెన్ యూ కెన్ ఆల్సో బిగిన్ ద లెసన్ ఫ్రమ్ హియర్. అండ్ డూ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లాస్ట్ క్లాస్‌లో మనము ఎక్కడి వరకు ఆపాం? ఐ థింక్ ప్రోటాన్, డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ రూథర్ఫోర్డ్ గారి చేత జరిగిందని ఆపాం. నౌ విల్ డ్వెల్ ఇంటు ద కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. 1856లో జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారండి? ఈ లైట్ రే, ఎక్స్‌రే, గామా రే ఇవన్నీ ఎనర్జీని కంటిన్యూస్‌గా ఎమిట్ చేస్తూ ఉంటాయి. అండ్ దాట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్స్ ఆర్ వేవ్స్ అంట. అలాంటి ఎనర్జీని రేడియంట్ ఎనర్జీ అని చెప్తామని చెప్పారు. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్, ఈ వేవ్స్ అనేటివి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా అసోసియేట్ అయి ఉంటాయి. ఓకే, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్స్ అంటాం ఆర్ రేడియేషన్స్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండూ ఉంటాయి కాబట్టి ఈ వేవ్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. దట్స్ ఇట్. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఈజ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఇదే వేవ్ లెంత్. ఇక్కడ ఇది క్రెస్ట్ అంటాం. టాప్ మోస్ట్ పాయింట్ని క్రెస్ట్ అంటాం, లోయర్ మోస్ట్ పాయింట్ని ట్రఫ్ అంటాం. రెండు క్రెస్ట్ల మధ్య ఉండేదే వేవ్ లెంత్, లేదా రెండు ట్రఫ్ల మధ్య ఉండేదే డిస్టెన్స్ వేవ్ లెంత్. రైట్, అదే చెప్తారు ఇక్కడ. అండ్ వేవ్ లెంత్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. లాంబ్డా ఈజ్ అ మీటర్. 1 ఆమ్స్ట్రాంగ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. నౌ మైక్రాన్ అంటే 10⁻⁻6 తెలిసిందే మీటర్స్. నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్. 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్. ఇక్కడ ఎన్ అని ఉంది కదా, అది నానో. నానో అంటే 10⁻⁻9. మీటర్ కోసం మీటర్ వస్తుంది. దట్స్ ఇట్. పీకో, పీ అంటే పీకో. పీకో ఈజ్ 10⁻⁻12. మీటర్ కోసం మీటర్ వచ్చింది. 1 పీకోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్. ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. వేవ్ లెంత్ అయిపోయింది. నౌ ద ఫ్రీక్వెన్సీ. The frequency component, I think it is recorded. Yeah. ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ వేవ్ లెంత్. ఇది మీకు తెలిసిందే. కానీ దీని డెఫినేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ అ పాయింట్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి న్యూ అని చెప్పాలి. దాని సింబల్ ఈజ్ వి. ఓకే, ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి అని అంటే సైకిల్స్ పర్ సెకండ్, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ సెకండ్, యూనిట్ టైం ఆర్ సెకండ్ ఇన్వర్స్. దీనికి స్టాండర్డ్ వాట్ ఇస్ దిస్ యూనిట్ ఉంది, దట్ ఈస్ హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ హెర్ట్జ్. ఇది మనం ఫిజిక్స్లో కూడా చూసాం. 1 హెర్ట్జ్ ఈక్వల్ టు 1 సైకిల్ పర్ సెకండ్. 2 హెడ్స్ ఉంటే 2 సైకిల్స్ పర్ సెకండ్ వెళ్తున్నాయని. దట్స్ ఇట్. ఇది ఫ్రీక్వెన్సీ. వేవ్ నంబర్. వేవ్ నంబర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అంట. సారీ, వేవ్ నంబర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు, వేవ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ ఆర్ లాంబ్డా. రైట్, ఇంకా చెప్పాలంటే యూనిట్స్లో న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. కానీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది. వేవ్ నంబర్ వి బార్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ 1 వేవ్ లెంత్. ఇదేంటి వేవ్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఇన్ 1 సెంటీమీటర్లో ఎన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి అనేసి. సపోజ్ ఇది 1 సెంటీమీటర్ అనుకుందాం, ఇందులో ఎన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి, ఇది ఎన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి అనేదే వేవ్ నంబర్. రైట్, ఈ వేవ్ నంబర్ ఈజ్ డినోటెడ్ బై వి బార్ అండ్ యూనిట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వి బార్ ఈజ్ మీటర్ ఇన్వర్స్. మీటర్ ఇన్వర్స్, దట్స్ ఇట్. ఈ సిజిఎస్ యూనిట్ అవసరం లేదు, జస్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వి బార్ ఇస్ ఎం ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. వేవ్ నంబర్ వి బార్ ఈక్వల్ టు 1 వేవ్ లెంత్. ఇంతవరకు థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఇస్ సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. సి ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్, న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని చెప్పాం కదా, ఆ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ తీసేస్తే సి ఉంటుంది. రైట్, న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. అప్పుడు సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. ఇదే ఇక్కడ ఉంది. అండ్ వేర్ సి ఈజ్ ద స్పీడ్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అండి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది ఇంపార్టెంట్. ఇంకొక 100 యాడ్ చేస్తే సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. నౌ సీ హియర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ విత్ రెస్పెక్ట్ టు వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీకి డిపెండెంట్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎట్లా డిఫర్ అవుతాయి అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా చెప్తాం. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏంటి అని అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది మనకు గుర్తుంటుందా అంటే గుర్తుండదు. ఎట్లా గుర్తుండాలంటే విజిబుల్ స్పెక్ట్రమ్ మంది విబ్జిఆర్ ఉంటుంది కదా, ఆ విబ్జిఆర్ నుంచి ఇట్లా వెనక్కి వెళ్తే యూ వస్తుంది, ఇటు ముందుకు వెళ్తే ఐ వస్తుంది, ఇన్ఫ్రారెడ్. యూ అంటే అల్ట్రా, ఐ అంటే ఇన్ఫ్రా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇంక్రీజింగ్ వేవ్ లెంత్. రైట్, ఇంక్రీజింగ్ వేవ్ లెంత్. ఇది విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్, వేవ్ లెంత్ స్పెక్ట్రమ్. ఇది హ్యూమన్ విజిబుల్ స్పెక్ట్రమ్. ఆ హ్యూమన్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఈ గ్రే కలర్ షేడ్లో ఉంది. ఇది ఇంత మాత్రమే ఉంది. దీంట్లో ఇక్కడ నుంచి ఉండి వి, ఐ, వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ విబ్జిఆర్. అండ్ వేవ్ లెంత్ ఎలా అవుతుంది? ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విబ్జిఆర్ కంటే ముందు ఏముంటాయి? ఇది తర్వాత ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. దీనికి ముందు
అల్ట్రా వైలెట్ రేట్స్ ఉంటాయి. అదే కదా ఇచ్చింది. ఇది ఇంత విజిబుల్ అయితే దీని పక్కనే ఉందండి యూవీ రేస్, దీని పక్కనే ఉంది ఎక్స్, దీని పక్కన గామా, దీని పక్కన కాస్మిక్. బాగా గుర్తుపెట్టుకోండి. యు మనకు ఆల్ఫాబెట్లు ఏమున్నాయి ఏబిసిడిలో? యు తర్వాత యువిడబ్ల్యూఎక్స్, యు తర్వాత ఎక్స్ వై కాస్మిక్. గుర్తుపెట్టుకోవాలి. కాస్మిక్ రేస్ ఆర్ ద మోస్ట్ లెఫ్ట్ హ్యాండ్లో. ఇక్కడ చూడండి మనకు విజిబుల్ పక్కనే ఉన్నాయి యువి ఎక్స్, ఎక్స్ తర్వాత వై తర్వాత కాస్మా. ఇది వై కాదు గామా రేస్. గుర్తుపెట్టుకోవడానికి వై అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రా మైక్రో రేడియో కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా విజిబుల్ స్పెక్ట్రమ్ ఇది. ఇన్ఫ్రా అఫ్ కోర్స్ టెట్రాహెడ్ రేడియేషన్ ఉంటుంది. ఇన్ఫ్రా తర్వాత మైక్రో రేడియో అండ్ తర్వాత ఏసీస్ ఆల్టర్నేటివ్ కరెంట్స్. బట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. దిస్ ఇస్ మొత్తం టోటల్ హోల్సోల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇది. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అది ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్స్. ఇప్పటివరకు రేడియేషన్ కాన్సెప్ట్ చూసాం. ఏ ఎనర్జీ అయినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ జరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది ఎనర్జీ అనేది ట్రాన్స్మిషన్. నౌ ఇక్కడ ప్లాంక్ అనే అతను హీ పుట్ ఫార్వర్డ్ అ థియరీ. ఇతను ఒక థియరీ ప్రపోజ్ చేశారు. దట్ ఈస్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్ క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశారు. నౌ ఈ థియరీ ప్రకారం ఈ రేడియంట్ ఎనర్జీ ఏదైతే ఎమిట్ అవుతుందో లేదా అబ్జార్బ్ అవుతుందో దోస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ క్వాంటా. క్వాంటా అనే పదం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనర్జీ ఎమిట్ అయినా అబ్జార్బ్ అయినా అది ఇన్ ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ క్వాంటా అని చెప్పారు. నెక్స్ట్ ఈ ఈ ఎనర్జీ ప్యాకెట్స్ అన్నిటిని ఇన్ కేస్ ఆఫ్ లైట్ అయితే ఆ లైట్ ఎనర్జీ సపోజ్ వాట్ ఇస్ సౌండ్ ఎనర్జీ, ఎక్స్రే, ఇవన్నీ ఏవేవో ఉన్నాయి కదా, ఇన్ఫ్రారెడ్ రేస్, అవన్నిట్లో ఎనర్జీ అనేది క్వాంటా రూపంలో స్మాల్ ప్యాకెట్స్లో ఎమిట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. అదే లైట్ విషయానికి వస్తే ఆ స్మాల్ ప్యాకెట్స్ పేరు ఫోటాన్స్ అంట. ఫోటాన్స్. ఓకే, దిస్ నౌ హియర్ సి ఈ ఈజ్ ఇన్వర్స్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. అంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ క్వాంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇది ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మీకు తోపెస్ట్ ఇంట్రొడక్షన్లో మీకు ఇది ఎక్కువ సార్లు వస్తుంది. ఐ థింక్ విఎస్ఏక్యూ వెరీ స్మాల్ క్వశ్చన్స్లో వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. కానీ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ ఈజ్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఆ ప్లాంక్స్ కాన్స్టెంట్ విలువ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. గుర్తుపెట్టుకోవాలి. 6.634 ఇంటూ 10⁻⁻34 ఇక్కడ ఓకే 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. జౌల్ పర్ సెకండ్ అని ఉంటుంది. జౌల్ సెకండ్ ఇది. ఓకే, ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్. మళ్ళీ ఇక్కడ న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా అనేది చూసాం మనం. వేర్ ఇస్ ఇట్ ఇక్కడ పైన చూసామా లేదా? దిస్ ఇక్కడ మనమే డిస్క్రైబ్ చేసాం. హెన్స్ అది ఫార్ములా వేస్తే ఈక్వల్ టు హెచ్ న్యూ లేదా హెచ్సి బై ల్యాండా వస్తుంది. హెచ్ గురించి చూసాం. దిస్ ఇస్ ఇట్. సి గురించి చూసాం. నెక్స్ట్ అంతేలేండి. స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అనంటే ఒక లైట్ ఏదైతే ఉంటుందో, అగైన్ లైట్ గురించి వచ్చింది. లైట్ స్ప్లిట్స్ ఇంటూ లైట్లో ఏముంటాయి? వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్లో ఏమేమి ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్ ఏంటి? విబ్జిఆర్. ఈ 7 కలర్స్ ఎలా కనిపిస్తాయి? కలిపితే వైట్గా కనిపిస్తుంది అని తెలుసు. దిస్ ఈజ్ ఇన్ విజిబుల్ స్పెక్ట్రమ్. ఇంతవరకు ఓకే. ఇదే మొత్తం చెప్పారు. ఆ స్పెక్ట్రమే విజిబుల్ స్పెక్ట్రమ్ని స్పెక్ట్రమ్ అంటున్నాడు. నౌ ఇక్కడ చూడండి. విబ్జిఆర్ ఇక్కడే కదా విబ్జిఆర్. ఇక్కడ యు ఎక్స్ వై కాస్మిక్. ఇక్కడ ఉంటే ఐ మైక్రో రేడియో. ఇక్కడ ఇచ్చిందే ఇచ్చాడు. నౌ ఇక్కడ ఏమవుతుంది? విజిబుల్ స్పెక్ట్రమ్లో బాగా గుర్తుపెట్టుకోండి. విజిబుల్ స్పెక్ట్రమ్ నుంచి ఇలా కాస్మిక్ రేస్ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. అంతే కదా, ఇలా VIBGIOR వేవ్ లెంత్ అనేది ఇలా తగ్గుకుంటూ వస్తుందా లేదా? దీనికి ముందు ఏముంటుంది? యువి రేస్. దీనికి అంటే ముందు ఏముంటుంది? ఇక్కడ ఉన్నాయి కదా ఎక్స్ రేస్. దీనికంటే ముందు గామా రేస్. గామా ఇట్లా రాస్తాం. కాస్మిక్ రేస్. సో ఇలా వెళ్ళే కొద్దీ మనకేమవుతుంది? వేవ్ లెంత్ పెరుగుతుంది. బికాజ్ వి నుంచి కూడా ఇలా వెలిగేస్తే వేవ్ లెంత్ పెరుగుతుంది. హెన్స్ ఇలా వేవ్ లెంత్ పెరుగుతుంది అన్నారు. వేవ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లో పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అండ్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఇచ్చాడు కదా, ఐ థింక్ నేను కనిపిస్తున్నాను అనుకుంటా. అంతే, ఇది పర్ ప్రపోర్షనల్ ఇక్కడ దీని ప్రకారం. బై దిస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ల్యాండా గుర్తుపెట్టుకుంటే దీని ఇన్వర్స్ ఇది డైరెక్ట్లీ అనేది తెలుస్తుంది. అకార్డింగ్ టు దిస్ అప్లికేషన్స్ రేపు పొద్దున ఏ బిట్ అయినా అడగచ్చు. దీంట్లో దేనికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? వైలెట్కా రెడ్కా ఆర్ వైలెట్ బ్లూకా ఎల్లోకా అని అడిగితే ఏం చెప్తారు? అగైన్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇది మొత్తం ఈ 3 గుర్తుండాలి. ఈ 3 గుర్తుంటే వాడు ఏమన్నా క్వశ్చన్ అడిగి ఏడ్చుకొని మనకు వస్తుంది. ఇవి మీరు అప్లై చేసుకోగలిగితే దట్ విల్ బి వెరీ గుడ్. బట్ ఎస్, అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫిజిక్స్లో మీరు చూస్తున్నారంటే CGL 2023 CHSL కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, నౌ దిస్ ఇస్ ఇట్. ఇంత అయిపోయింది అనుకుంటున్నాను. ఎస్, దిస్
అంతే. దిస్ ఇస్ ఇట్. ఇంకొకటి ఏమైనా ఉందా? ఇదొక్కటి ఉంది. పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఉన్నాయి. విల్ డిస్కస్ దీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎందుకంటే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇవన్నీ విల్ డిస్కస్ ఇన్ విత్ వాట్ ఈస్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్. And we need to have some basics also. Let me discuss it in the next video lesson. Till then, take care and bye bye. Do comment in the chat box. But yes, study well. I'll be there for you. Thank you.